హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది బేతాళ కథల సిరీస్ చాలా బాగుంటాయి. తప్పకుండా వినండి. ఈ కథ పేరు మణి చేసిన పరిణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం ఫలించినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు విజయవర్మ అనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కళింగ రాజ్యాన్ని విజయవర్మ అనే రాజు పరిపాలించాడు. అతను యుక్త వయసు రాగానే రాజ్యాభిషేకం చేసుకుని తనకు తగిన రాచకన్యను సునందిని అనే దాన్ని పెళ్ళాడాడు. తర్వాత కొద్ది రోజులకే సునందినికి ఒక విచిత్రమైన వ్యాధి సోకి ఆమె క్రమక్రమంగా క్షీణించసాగింది. ఆమెను పరీక్షించిన రాజవైద్యుడు ఆమెది మానసిక వ్యాధి కాదని, శరీరానికి సంబంధించిందేనని, అయితే దానికి సరి అయిన చికిత్స లేదని, ఎక్కడైనా నాగమణి సంపాదిస్తే దానితో ఆ వ్యాధి సులువుగా నయమవుతుందని చెప్పాడు. నూరేళ్లు మనిషి కంటపడకుండా జీవించిన నాగసర్పం తలలో ఆ మణి మొలుస్తుందట. అలాంటి సర్పం ఒకటి వింధ్యారణ్యాలలో తూర్పు ప్రాంతంలో ఉన్నట్టు తెలియవచ్చింది. తన భార్య ఆరోగ్యం గురించి బెంగపడి ఉన్న విజయవర్మ రాజ్య పరిపాలన అంతా తన మంత్రులకు వదిలి నాగమణిని తీసుకురావడానికి తన గుర్రం మీద బయలుదేరాడు. అతను అనేక అవాంతరాలను గడిచి కొన్నాళ్లకు వింధ్యారణ్యం చేరుకున్నాడు. ఆ అరణ్యం తూర్పు ప్రాంతంలో సంచరిస్తుండగా ఒక రాత్రి అంత దూరాన అతనికి వెన్నెలలాంటి కాంతి కనపడింది. అది నాగమణి నుంచి వచ్చే కాంతి అయి ఉండవచ్చు అనుకుని అటుగా వెళ్ళి ఒక చెట్టు కింద ఉన్న పుట్టను, దాని సమీపంలో ఉన్న ఒక పెద్ద నాగసర్పాన్ని, దాని నెత్తి మీద మెరుస్తున్న మణిని చూశాడు. సర్పాన్ని చంపితేనే కాని మణి రాదు. సర్పాన్ని సమీపించడం ప్రమాదకరం. అందుచేత విజయవర్మ సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి తన వింటికి బాణం ఎక్కుపెట్టాడు. కానీ అతను ఆ బాణాన్ని వదలలేదు. మొదటి బాణంతో అది చావకపోతే ఆ సర్పం తనకు అందకుండా పారిపోవచ్చు, లేదా అక్కడ ఉన్న పుట్టలోనో గుబురు చెట్ల చాటునో దాగి ఉండి తన చెట్టు దిగగానే అది తనను చంపవచ్చు. అది పడగ విప్పితేనే గాని అతనికి గురి కుదరదు. అందుచే విజయవర్మ తాను ఎక్కుపెట్టిన బాణంతో పాముకు ఎగువగా ఉన్న చిన్న కొమ్మను కొట్టాడు. ఆ కొమ్మ మీద పడగానే పాము పడగ విప్పి బుస్సలు కొట్టింది. మరుక్షణమే విజయవర్మ మరొక బాణంతో పాము పడగ రెండుగా చీలేటట్టు కొట్టాడు. పాము చచ్చిపోయింది. విజయవర్మ చెట్టు దిగి వచ్చి పాము తల మీద మణిని తీసుకున్నాడు. కానీ అతను మణితో అరణ్యం గుండా పోతుండగా తెల్లవారే వేళకు మనుషుల కోలాహలం కనిపించింది. వాళ్ళు ఎవరో అడవి మనుషులు అయి ఉంటారని, వాళ్ళు తనకేసే వస్తున్నారని అనుకుని అతను నాగమణిని భద్రంగా దాపులనున్న ఒక పొదలో దాచాడు. మరికొద్ది క్షణాలలో కల్లా కొందరు అడవి జాతి వాళ్ళు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. గత్యంతరం లేక అతను వాళ్లకు పట్టుబడిపోయాడు. వాళ్ళు అతని ఆయుధాలు లాక్కొని చేతులు కట్టి తమ పల్లెకు తీసుకుపోయారు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు తనను తమ దేవతకు బలి ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్టు అతను గ్రహించాడు. ఈ ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న తీవ్రమైన సమస్య అతన్ని పట్టుకున్నది. ఆటవికుల నాయకుడికి చిత్రలేఖ అనే ఒక కుమార్తె ఉన్నది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె విజయవర్మను చూడగానే అతన్ని మోహించి తన తండ్రితో, ఆ రాచయువకుణ్ణి బలి ఇయ్యటానికి వీల్లేదు, అతన్ని నేను పెళ్లాడదలచాను, కాదంటే నన్ను కూడా దేవతకు బలి ఇయ్యి అన్నది. నాగరికుడు దొరికితే దేవతకు బలి ఇయ్యటం మన జాతి నియమం కదా. ఆ నియమాన్ని ఎలా దాటటం? పోనీ ఒక పని చేద్దాం, నేను ఆ యువకుడు పోట్లాడతాం. అతను గెలిస్తే వీరుడి కింద జమ కట్టి విడిచిపెడతాను. ఆ తర్వాత సాధ్యమైతే నువ్వు అతన్ని పెళ్లి చేసుకో, నా అభ్యంతరం ఏమీ ఉండదు అన్నాడు చిత్రలేఖ తండ్రి. విజయవర్మకు జాతి నాయకుడికి పోరాటం జరిగింది. చిత్రలేఖ తండ్రి నిజంగానే ఓడాడో కావాలని ఓడాడో గాని
పోటీలో చివరికి విజయవర్మ గెలిచాడు. తరువాత చిత్రలేఖ అతని ఎదుటికి వచ్చింది. ఆమె అందం చూసి దిగ్భ్రాంతుడే ఆమెను పెళ్లాడాలన్న కోరిక తనకు తానుగానే బయటపెట్టాడు విజయవర్మ. అతను చిత్రలేఖకు తన సంగతి అంతా చెప్పి తాను తన నగరానికి తిరిగి వెళ్ళబోతూ చిత్రలేఖను తన వెంట పంపమని ఆమె తండ్రిని అడిగాడు. మేము ఎంతో కాలంగా నాగమణి కోసం ప్రయత్నిస్తున్నాం. అది నీకు దొరికిందట. దాన్ని నాకిచ్చేసి చిత్రలేఖను నీ వెంట తీసుకుపో అన్నాడు ఆటవికుల నాయకుడు. చిత్రలేఖ కూడా నాగమణిని తన తండ్రికి ఇచ్చేస్తే తాను విజయవర్మ వెంట వచ్చేస్తాను అన్నది. విజయవర్మ కొంచెం తటపటాయించి చిత్రలేఖతో, నేను నాగమణిని ఇయ్యను. నువ్వు దానికోసమే నన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్న పక్షంలో నీతో నాకు పని లేదు అంటూ చరచరా వెళ్ళిపోయాడు. చిత్రలేఖ తండ్రి అతన్ని ఆపి, నాగమణి నాకు అవసరం లేదులే. నువ్వు నాగమణిని నాకిచ్చి ఉంటే చిత్రలేఖ నీకు దక్కి ఉండేది కాదు. నువ్వు ఆమెను నిరాటంకంగా నీ నగరానికి తీసుకుపోవచ్చు అన్నాడు. విజయవర్మ నాగమణితో పాటు చిత్రలేఖను కూడా తీసుకుపోయి మణి సహాయంతో సునందిని ఆరోగ్యం బాగు చేయించుకొని ఇద్దరు భార్యలతోనూ సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయవర్మ మణి ఇయ్యటానికి ఎందుకు నిరాకరించాడు? సునందిని పైన ఉన్నంత ప్రేమ చిత్రలేఖ మీద లేకపోవటం చేతనా? మొదట మణి ఇస్తే గాని తన కూతుర్ని విజయవర్మ వెంట పంపను అన్న అడవిజాతి నాయకుడు తన అభిప్రాయం మార్చుకోవటమే కాక, విజయవర్మ మణిని ఇచ్చి ఉంటే చిత్రలేఖను కూడా పోగొట్టుకుని ఉండేవాడు అనటంలో అంతరార్థం ఏమిటి? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయవర్మ చిత్రలేఖ కోసం తాను పడిన శ్రమ అంతా వ్యర్థం చేసుకునేటంత చపల చిత్తుడు కాడు. చిత్రలేఖ అందం చూసి మోహించిన మాత్రాన అతను సునందిని క్షేమం మరిచిపోయేవాడు కాడు. పోతే చిత్రలేఖ తండ్రి ఆ విషయమే అతన్ని పరీక్షించాడు అనాలి. రెండో భార్య మీద మోజు కొద్దీ మొదటి భార్య పట్ల అలక్ష్యం చేసేవాడు రేపు మరొక భార్య కోసం చిత్రలేఖను వదలవచ్చు. విజయవర్మ తన మాట విని మణిని ఇచ్చి ఉంటే ఆయన చిత్రలేఖను అతని వెంట పంప నిరాకరించి ఉండేవాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు శిక్షించే హక్కు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పూనుకున్న ఈ దుర్ఘటమైన పనిని ఏ నమ్మకస్తుడైన భృత్యుడికో అప్పగించినందుకు నీ వివేకాన్ని మెచ్చుకుంటున్నాను. ఏమంటే, ఎంత నమ్మకస్తుడైన భృత్యుడు కూడా అవకాశం దొరికితే రాజద్రోహిగా మారిపోగలడు. ఇందుకు నిదర్శనంగా నీకు విష్ణుగుప్తుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం పంచాల దేశాన్ని గుణసింహుడు అనే రాజు పాలించేవాడు. ఆయన పరిపాలనలో మంచి క్రమశిక్షణ ఉండేది. దొంగతనము, లంచగొండితనము లాంటి నేరాలకు చాలా కఠినమైన శిక్షలు ఉండేవి. గుణసింహుడు అప్పుడప్పుడు మారువేషంలో సంచరిస్తూ నేరాలు చేసేవారిని స్వయంగా పట్టుకునేవాడు. అలాగే ఆయన మారువేషంలో నారాయణపురం అనే గ్రామానికి వెళ్ళి అక్కడి న్యాయాధికారి అయిన ధనగుప్తుడు లంచగొండి అని చూచాయగా విన్నాడు. ఆ సంగతి నిజమో కాదో తెలుసుకునేటందుకు ఆయన ఒక పథకం వేశాడు. ఆ పథకం ప్రకారం గుణసింహుడు, ఆయన మంత్రి మారు వేషాలతో ధనగుప్తుడి వద్దకు వెళ్ళి తమ ఇద్దరి మధ్య ఒక వివాదం ఉన్నట్టు సృష్టించారు. సాక్ష్యం చూస్తే మంత్రి పక్షానే న్యాయం ఉన్నట్టు కనపడింది. ధనగుప్తుడు అంతా విని మర్నాడు తీర్పు చెబుతాను అన్నాడు. ఆ రాత్రి రాజు ధనగుప్తుడిని కలిసి తనకు అనుకూలంగా తీర్పు చెబితే 100 మొహర్లు ఇస్తాను అన్నాడు. డబ్బుకు ఆశపడి ధనగుప్తుడు మర్నాడు రాజుకి అనుకూలంగా తీర్పు చెప్పాడు. తీర్పు వింటూనే రాజు, మంత్రి తమ అసలు స్వరూపాలు బయటపెట్టి ధనగుప్తుణ్ణి బంధించి రాజధానికి తీసుకుపోయి విచారణ జరిపి మరణశిక్ష విధించారు. శిక్ష వెంటనే అమలు జరిగింది.
రాజు చేసిన ఈ పనికి నారాయణపురంలో చాలామంది రాజును నిందించారు. లంచగొండితనానికి మరణశిక్ష విధించడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించటమే అని అందరికీ తోచింది. అలా రాజును నిందించని వాడు ధనగుప్తుడి కొడుకు విష్ణుగుప్తుడు. అతను పెద్ద ఆదర్శాలు కలవాడు. సమర్థతతో పరిపాలించే రాజు అందుకు గాను ఎలాంటి శిక్షా విధానం అవలంబించినా తప్పు లేదని, తన తండ్రి నేరం శిక్షార్హమైనదే అని అతను నమ్మాడు. కాలక్రమాన విష్ణుగుప్తుడు తన విద్య పూర్తి చేసుకుని రాజు కొలువులో చేరాడు. ఉన్నతమైన ఆదర్శాలు కలవాడు, చురుకైనవాడు, విశ్వాసపాత్రుడు కావటం చేత అతను కొద్ది కాలంలోనే రాజు అంతరింగుకులలో ఒకడుగా చేరాడు. ఇలా ఉండగా పాంచాల దేశం మీదకి శత్రురాజు దండెత్తి వచ్చాడు. ఆరంభంలోనే పాంచాల సేనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అపజయం తప్పనట్టు కనపడింది. ఆ పరిస్థితిలో గుణసింహుడు శత్రురాజును మోసంతో చంపించటానికి పథకం వేశాడు. ఆయన విష్ణుగుప్తుడితో ఈ పథకం చెప్పి శత్రు శిబిరానికి చెందిన ఒక అంగరక్షకుడి చేత శత్రురాజును చంపిస్తున్నానని, వాడు ఆ పని చేసినందుకు 1,00,000 వరహాలు వాడికి లంచం ఇయ్యవలసి ఉంటుంది అని, ఆ 1,00,000 వరహాలను విష్ణుగుప్తుడికి ఇచ్చి ఆ సొమ్ము ఆ అంగరక్షకుడికి అందజెయ్యి అన్నాడు. విష్ణుగుప్తుడు 1,00,000 వరహాలు తీసుకుని అంగరక్షకుడికి అందించడానికి ఒప్పుకున్నాడు. కానీ అతను అలా చెయ్యక తిన్నగా శత్రురాజు వద్దకు వెళ్ళి ఆయనను హత్య చేయడానికి జరిగిన కుట్ర చెప్పి పాంచాల దేశపు సైనిక రహస్యాలన్నీ తెలిపి శత్రురాజుకు అనేక విధాల సహాయం చేశాడు. దాని ఫలితంగా శత్రురాజుకు మరింత తేలికగా యుద్ధంలో విజయం లభించింది. గుణసింహుణ్ణి విష్ణుగుప్తుడే స్వయంగా చంపాడు. చంపే ముందు తాను తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటున్నట్టు గుణసింహుడితో చెప్పాడు. శత్రురాజు పాంచాల దేశాన్ని తన తరపున పాలించటానికి విష్ణుగుప్తుణ్ణి నియమించాడు. విష్ణుగుప్తుడు కూడా గుణసింహుడిలాగే సమర్థతతో పాలించాడు. అయితే అతను నేరస్తులను దారుణంగా శిక్షించక నేరాలకు తగిన శిక్షలనే విధిస్తూ వచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విష్ణుగుప్తుడు మొదటి నుంచి రాజద్రోహ బుద్ధి కలవాడా, లేక అకస్మాత్తుగా మారాడా? మారితే మార్పుకు కారణమేమిటి? రాజ్యం మీద ఆశ, 1,00,000 వరహాలు తానే క్యాజెయ్యాలి అన్న దుర్బుద్ధా? తన తండ్రి చావుకు పగ తీర్చుకునే ఉద్దేశం అతనికి అకస్మాత్తుగా ఎందుకు కలిగింది? రాజుగారి అంతరంగికుడిగా అతను ఎప్పుడైనా రాజును చంపి ఉండవచ్చు కదా. ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విష్ణుగుప్తుడు మొదట నిజంగా రాజభక్తి కలవాడే. తన తండ్రికి రాజు ఇచ్చిన మరణదండన తన తండ్రి నేరానికి, అంటే లంచగొండితనానికి తగిన శిక్ష అని కూడా అతను నమ్మాడు. కానీ ఆ రాజే యుద్ధంలో విజయం కోసం శత్రురాజు అంగరక్షకుడికి 1,00,000 వరహాలు లంచం ఇయ్యటానికి సిద్ధమయ్యాడు. అందుకు మరణదండన న్యాయమైతే రాజును చంపటం తప్పనిసరి. అది సరియైన శిక్ష కాని పక్షంలో తన తండ్రి శిక్ష పొందలేదు, హత్య చేయబడ్డాడు. దానికి పగ తీర్చుకోవడం విష్ణుగుప్తుడి విధి. ఎటు చూసినా విష్ణుగుప్తుడి ప్రవర్తనలో తప్పు పట్టడానికి లేదు. అతని ఉన్నతాదర్శాల ముందు రాజభక్తి ఓడిపోయింది. అదే అతనిలో కలిగిన పెద్ద మార్పుకు కారణం అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి. అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.